పులివెందులలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. పూల అంగళ్ల సర్కిల్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాళ్లు కర్రలతో టీడీపీ వైసీపీ కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడిలో స్థానిక ఎస్ఐ చిరంజీవికి గాయాలయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రెండు పార్టీల కార్యకర్తల మీద టియర్ గ్యాస్ ప్రయోగించారు. పులివెందుల అభివృద్ధిపై వైసీపీ టీడీపీ బహిరంగ చర్చకు సై అంటే సై అంటున్నాయి. అయితే చర్చకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పులివెందుల మొత్తం పోలీసులు మోహరించారు. ముఖ్యంగా పూల అంగళ్ల సర్కిల్ పోలీసుల దిగ్బంధంలో ఉంది. వైసీపీ నేత అవినాష్ రెడ్డిని పోలీసులు పార్టీ కార్యాలయంలోనే దిగ్బంధించారు. టీడీపీ నేత సతీష్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ నెలకొంది. మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ నాగరాజు అందిస్తారు. నాగరాజ్, చెప్పండి, ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? పులివెందుల పట్టణంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేస్తున్నాయి. చర్చకు బయలుదేరేందుకు సిద్ధమవుతున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు పులివెందుల టీడీపీ నేత సతీష్ రెడ్డిని కూడా ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేసినప్పటికీ ఈ పులివెందుల పట్టణంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పీటెక్ రవి, స్థానిక నాయకుడు రాంగోపాల్ రెడ్డి ఇద్దరు కూడా తమ కార్యకర్తల్లో పూలంగల సర్కిల్ కు ఒకసారిగా చేరుకోవడం జరిగింది. ఈ సమాచారం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు కూడా వెంటనే పుల్లంగల్ల సర్కిల్ లో చేరుకోవడంతో ఇరువురి మధ్య తోపులాట, రాళ్ల దాడి కూడా చోటు చేసుకుంది. దీంతో పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేసి ఇరు వర్గాల్ని ఎక్కడికక్కడ చెదరగొట్టడం జరిగింది. అయితే ఇద్దరు తీవ్ర స్థాయిలో రాళ్ల దాడికి దిగడం పోలీసులు కూడా వారిని చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ జరుపుతున్న తరుణంలో ఒక చిరంజీవి అనే ఎస్ఐ కూడా తీవ్ర రక్తగాయాలు కావడం జరిగింది. అయితే పరిస్థితి చేదాడుతుందని భావించిన పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగం చేయడంతో కార్యకర్తలు ఎక్కడికక్కడ చెల్లాచెదరైపోయారు. ఈ పరిస్థితుల్లో పట్టణంలో ఒక్కసారిగా బంద్ వాతావరణం నెలకొంది. దుకాణాలన్నీ కూడా మూతపడడం జరిగింది. అయితే ఇక్కడ సంఘటన విషయం ముందస్తు సమాచారం తెలుసుకున్న ఎస్పీ బాబుజీ కూడా అక్కడ పులివెందుల పట్టణానికి కొద్దిసేపటి కిందట చేరుకోవడం జరిగింది. అయితే వెంటనే ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య పులివెందుల పట్టణంలో 144 సెక్షన్ విధించడం జరిగింది. ఎక్కడికక్కడ కార్యకర్తలను కూడా చెదరగొడుతూ పోలీసులు పట్టణం అంతా కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాత్రం కార్యాలయంలోనే హౌస్ అరెస్ట్ లో ఉన్నారు. ప్రస్తుతం కార్యకర్తలను ఎక్కడికక్కడ చెదరగొడుతూ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిభ, అయితే పోలీసులు ఏమంటున్నారు ఈ ఘటన పట్ల? నాగరాజు, పోలీసులు అయితే ఇక్కడ పర్మిషన్ లేనప్పటికీ టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహంగా ఇక్కడికి వచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. పోలీసులు మాత్రం ప్రస్తుతం కార్యకర్తల్ని అదుపు చేసి పరిస్థితి ఇంతకంటే చేయి దాటకుండా ఉండేందుకు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇంకా ఎంతసేపు పట్టొచ్చు అక్కడ సిచ్యువేషన్ పూర్తిగా కంట్రోల్లోకి రావడానికి? అంటే ప్రతిభ, ఇక్కడ టీడీపీ నాయకుడు సతీష్ రెడ్డి మాత్రం నేను ఎటువంటి పరిస్థితుల్లో పుల్లంగల్ సర్కిల్ లో చేరుకుంటానని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇప్పుడు కొంత ఈ గొడవలు కార్యకర్తల ఉద్రిక్త పరిస్థితి కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ సతీష్ రెడ్డి కానీ ఇక్కడ కడప ఎంపీ అవినాష్ రెడ్డి కానీ మరోమారు పుల్లంగల్ల సర్కిల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం ఇవి మరింత తీవ్ర స్థాయిలో ఉద్రిక్తకు దారితీసే అవకాశం ఉంది. కానీ పోలీసులు మాత్రం ఈ పుల్లంగల్ల కూడలికి ఎవరిని రాకుండా ఉండేందుకు గట్టి పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ వైసీపీ అగ్ర నాయకులు కావచ్చు, అలాగే టీడీపీ నుంచి అగ్రనాయకులు ఎవరైనా రెస్పాండ్ అయ్యారా, స్పందించారా ఈ ఘటనలపై? అంటే ఈ ఇరువురు నాయకులు కూడా కడప ఎంపీ కావచ్చు, మరోవైపు సతీష్ రెడ్డి కావచ్చు, తమను గృహ నిర్బంధం చేయడం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి కూడా పోలీసులపైనే ఆరోపణ చేస్తున్నారు. అయితే ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల్ని అంచనా వేసుకోకుండా కేవలం వాళ్ళు ఇప్పటికీ ఇట్లా వేదికలు ఏర్పాటు చేసుకొని బహిరంగ చర్చలకు దిగడం పరిస్థితులు శాంతి భద్రతలకు క్షీణించే అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకుముందు కూడా గతంలో కూడా ఇట్లా సవాళ్లు విసురుకొని కొంత ఉద్రిక్త పరిస్థితికి దారి తీసాయి. మరోమారు కూడా ఇలా చేయడం తగదంటూ కూడా ఇద్దరిని అవసరం చేయడం జరిగింది. అయితే వీరిని మాత్రం పోలీసులు ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం అయితే కనపడడం లేదు. రైట్ నాగరాజు, థ్యాంక్ యూ. పులివెందులో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాల మీద చర్చ చేయాల్సిందిగా నేను తెలిసినప్పుడు దాన్ని అవినాష్ రెడ్డి గారు ఒప్పుకోవడం నేను పోలీసు వారిని కోరుతున్నాను.
పైన ఉన్నటువంటి మా పార్టీలో ముఖ్యమంత్రి గారికి కూడా సందేశం పంపించినాను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ చర్చ జరగాలి. ఒకవేళ పూలంగడ దగ్గర ఏమైనా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అనేటువంటి విషయం ఏమైనా ఉంటే మా ఇద్దరిని తీసుకొని వచ్చి, అవినాష్ రెడ్డిని నన్ను తీసుకొని వచ్చి ఒక ప్రభుత్వ కార్యాలయంలోనో లేకపోతే ఒక ప్రెస్ క్లబ్లోనో ఎక్కడనో ఒకసారి సమావేశం పెట్టి చర్చ జరిపించాలి. లేదా అవినాష్ రెడ్డి తరపున ఇద్దరు ముగ్గురు, మా పార్టీ తరపున ఇద్దరు ముగ్గురు తీసుకుని చర్చ జరపాలి. ఈ చర్చ తప్పకుండా అన్ని ఛానల్స్ పిలిచి ఈ చర్చ టెలికాస్ట్ అయ్యేదానికి అందరం కూర్చొని సహకరించుకోవాలి. ఒకవేళ ఈ రోజు ఫెయిల్ అయినా కూడా మళ్ళా కూర్చుందాం. మనం చర్చ అనేది ఎటువంటి పరిస్థితుల్లో జరగాల. ఇది ప్రజాస్వామ్యంలో ఆహ్వానించదగ్గ పరిణామం. ఇక జనసేన